హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మాస్క్ ఏ విధంగా కుట్టుకోవాలి, ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇలా ఆన్ లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఈ మధ్య వచ్చిన కరోనా వైరస్ గురించి చాలా భయపడుతున్నాం కదా. మనం బయటికి వెళ్ళినప్పుడల్లా కర్చీపు మూతికి కట్టుకోవటం అనేది మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది. సో నేను అందుకని మాస్క్ అనేది కుట్టడం జరుగుతుంది. ఇక్కడ మాస్క్ కోసం ఎంత కొలతలు తీసుకోవాలి, ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ తోటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంబడే బెల్ బటన్ వస్తుంది, బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంబడే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నేను ఈ పొడవు వచ్చేసి నేను డబుల్ ఫోల్డింగ్ తీసుకుంటానండి. ఒక ఇద్దరికి ఏ తట్టుగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 8 ఇంచెస్ తీసుకున్నాను. అదే విధంగానే పొడవు కూడా 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. చాలా ఈజీ అండి. ఎక్కడ బయట ఇప్పుడు అమ్మటానికి కూడా షాపులు తెరవటం లేదు కదా, మనమే సొంతంగా ఈజీగా కుట్టుకునేది చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి. ఈ మార్కింగ్ ఓన్లీ ఒక బాక్స్ మాదిరి ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. పెద్దవారికి చిన్నవారికి వాళ్ళకి కూడా కుడుతున్నానండి. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ చూసిన తర్వాత మరొక స్టిచ్చింగ్ చూపిస్తాను. ఈ కట్టింగ్ చేసుకున్న తర్వాత ఇది చిన్నపిల్లలకు మాత్రమే అండి. ఎలాస్టిక్ లేదు మన దగ్గర. ఇప్పుడు ఎలాస్టిక్ తెద్దామన్నా కూడా షాప్లో ఎక్కడ తెరవలేదు. సో నేను ఎలాస్టిక్ లేకుండానే మామూలుగానే ఎన్నికల బొందెలు పెట్టేసి కుడుతున్నాను. ఈ బొందెల కోసం ఒక 1 ఇంచ్ తేడాతోటి క్లాత్ కట్ చేసుకుంటున్నాను. ఇది చిన్నపిల్లలకు అవసరం అండి, సరిపోతుందని చిన్నపిల్లలకి ఈవెన్ తీసుకుంటున్నాను. మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలంటే జాయింట్ చేసుకోవచ్చు క్లాత్ ముందే కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నా సరిపోతుంది. నేను పెద్ద పిల్లల కోసము చిన్న పిల్లల కోసం ఇద్దరి కోసం కట్ చేసుకుంటున్నాను ముందే. అది చిన్నపిల్లల కోసం సరిపోతుందండి, ఇది పెద్ద పిల్లల కోసం తీసుకుంటున్నాను అన్నమాట. ఒక 1 ఇంచ్ తేడాతోటి కట్ చేసుకున్నాము. ఇలా పెద్దగా తీసుకున్నానండి. నెక్కు మొత్తం సారీ తలకు ఇలా కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఇప్పుడు వచ్చేసి మనము కట్ చేసుకున్న దానిలో మనము ఇక్కడ సైడ్ ఖర్చు వచ్చింది కదా, ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకోకపోయినా పర్వాలేదు, అంటే ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ దీనికి రివర్స్ లో ఉంది కదా, ఇక్కడ సైడ్ మాత్రమే ఖర్చు లేదు కాబట్టి మనము ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనము 1 by 1 ఇలా కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. ఈ కుచ్చులు అనేది సమానంగా ఎంత పెట్టుకున్నామో అంతే విధంగా సమానంగా పెట్టుకుంటూ రావాలి. మనకు ఫినిషింగ్
స్టిచ్చింగ్ బాగుండటం కోసం నేను ఇక్కడ కూడా ఒక స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత హెచ్చు తగ్గులు ఉండేటివి కట్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా హెచ్చు తగ్గులు లేకుండా సాఫీగా ఈ విధంగా మర్చి పెట్టుకోవాలి. చివరలుగా రఫ్ తొక్కుకోవాలి. ఇదే విధంగా రెండో సైడ్ కూడా మనము నాడ కుట్టుకుందాము. చాలా ఈజీగా త్వరగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇలా సగం ఫోల్డింగ్ చేసుకొని నాడ కుట్టేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇప్పుడు వచ్చేసి మనం నాడ కోసం కట్ చేసుకున్నాం కదా, ఆ నాడాన్ని సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని సగానికి ఇలా మార్కింగ్ పెట్టుకొని మీరు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు రఫ్ తొక్కాలండి. కొద్దిగా ఫోల్డింగ్ చేసుకొని మనం నాడ ఎలా కుట్టుకుంటామో లంగాలకి అదే విధంగానే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుందాం.